బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ వంట చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది తనూజానే చెప్పాలి. ఇక ఈ విషయం నేను చెప్తుంది కాదు, మీరు కూడా చూసే ఉంటారు. బిగ్ బాస్ హౌస్‌లో మొదటి రోజు నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అడుగుపెట్టినా సరే ఎప్పటికప్పుడు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వంట చేసి చాలా మంచిగా పెడుతుందనే చెప్పాలి తనూజ. ఇక ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడు చూసినా దువ్వాడ మాధురి తనూజని టార్గెట్ చేస్తుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనూజ మధ్యాహ్నం 12 గంటల వరకు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దోసలు వేసి పెట్టి, ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళొచ్చింది. ఇక ఇందులో భాగంగానే జస్ట్ స్నానానికి వెళ్ళి 10 మినిట్స్ అయిందంట. అయితే బయటకొచ్చిన తర్వాత వెంటనే ఆమె దువ్వాడ మాధురి తనూజని చూసి, దువ్వాడ మాధురి తనూజను "నువ్వు అర్జెంట్‌గా వచ్చి అక్కడ రైస్ పెట్టు" అని అంది. దీంతో తనూజ "నేను ఇప్పుడేనండి వచ్చాను ఫ్రెష్ అయ్యి. జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా అవ్వదు. మీరు అప్పుడే పనులు చెప్తారేంటి? రైస్ పెట్టడం ఏమన్నా పెద్ద బ్రహ్మిజ్జా? మీరు పెట్టేయొచ్చు కదా! ఎలాగో కిచెన్‌లోనే కదా ఉన్నారు" అంటే, "ఇది నా పని కాదు. ఎప్పుడు రైస్ నువ్వే కదా పెడతావు" అంటే, "నేను ఫ్రెష్ అయ్యాను కదా! మళ్ళీ దానికి ఎందుకు అంత ప్రాబ్లమ్? సో, మీరు పెట్టేస్తే గొడవ ఉండదు కదండీ! కావాలంటే మీ డ్యూటీ ఎక్స్ట్రా నేను చేస్తానులెండి రేపు" అంటే, "అబ్బెబ్బే! నువ్వు చెప్పినప్పుడల్లా అలా నేను చేయడానికి ఏమన్నా నీ ఇంటి పని మనిషిని అనుకుంటున్నావా? కాదు కదా! సో, అని చెప్పి నువ్వు చెయ్యి. నేను చెప్పింది నేను చెయ్యను. ఆయన రైస్ పెట్టి డ్యూటీ నీదే కదా" అంటూ ఆర్డర్ వేయడంతో తనుజ భరణికి చెప్పింది. "చూడండి నాన్న, ప్రతిసారి ఆవిడ కావాలనే చేస్తుంది. ఆమె మాట వినకపోతే ఏదో బెదిరిస్తున్నట్లు ఇది చేస్తుందంటే, సరే పెట్టేసి ఒకసారికి ఆవిడతో డిస్కషన్ ఎందుకు" అంటే, ఈలోగా పాపం తనుజ చేసిందేమీ లేక ఆవిడతో వాదించిన బొక్కే అనుకుందో ఏమో. మొత్తానికి హెయిర్ పాపం పైకి ముడి పెట్టుకుని వెళ్ళి రైస్ పెట్టింది. అయితే అక్కడి నుంచి రైస్ పెడుతుంది కదా! అక్కడితో వదిలేయొచ్చు కదా! మాధురి సోఫాలో కూర్చొని సెటైర్‌లు వేస్తుంది. ఎప్పటికైనా ఏదైనా సరే నేను చెప్పిందే ఫైనల్ అవుతది. అది బయటన్నా బిగ్ బాస్ హౌస్‌లో అంటూ కాంట్రవర్సీ డైలాగ్స్ అయితే వేస్తుంది మాధురి. దీంతో తనుజ అంది, "అది మీరేదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. మీ ముందు ఒకలా ఉన్నా మీ వెనకాల తిట్టుకుంటున్నారండి. అది మర్చిపోకండి" అంటూ, "ఈరోజు నేను తగ్గి రైస్ పెడుతున్నానంటే అది కేవలం మీకోసం కాదు. మా నాన్న చెప్పాడనే పెడుతున్నానంటూ" ఒక్క మాటతో మాధురి నోరు మూయించిందనే చెప్పాలి. ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్‌లో మాధురిని ఎందుకు తీసుకొచ్చారనేది అర్థం కావడం లేదు. మనకే కాదు, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి కూడా తల పట్టుకుంటున్నారనేది. మరి మొత్తానికి తనుజ టార్గెట్ చేస్తున్న దువ్వాడ మాధురిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.